మీ బడ్జెట్ 10 lakhs లోపల ఉందా అండ్ ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కోసం మీరు వెతుకుతున్నారా? సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు కొత్త టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఉందన్నమాట. సో చూడడానికి చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ కొత్త ఎర్గనామిక్స్, కొత్త స్టైలింగ్ అండ్ కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మొత్తం చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఏమేమి ఉన్నాయనేది డీప్గా డిస్కస్ చేద్దాం. సో దీని ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ కంఫర్ట్ ఉందా లేదా, సో ఇది వర్తా కాదా ఫస్ట్లీ అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నేను మీ ఆలీస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రంట్ డిజైన్ అంతా చూసుకోవచ్చు. ఫేస్ లిఫ్ట్ వర్షన్ కాబట్టి చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ ఫ్రంట్ లుక్ అంతా చేంజ్ చేశారని చెప్పాలి. సెంటర్లో అమేజింగ్ టాటా లోగో చూసుకోవచ్చు. అలాగే డిఆర్ఎల్స్ ఉన్నాయి, చాలా గుడ్ లుకింగ్ డిఆర్ఎల్స్ ఉన్నాయన్నమాట బోత్ సైడ్స్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే గ్రిల్ కూడా అప్గ్రేడ్ చేశారు అండ్ ఈ బుల్ బంపర్ కూడా అప్గ్రేడ్ చేశారనమాట. మనకి ఇక్కడ 360 కెమెరా కూడా ఉంటుంది సెంటర్లో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లైటింగ్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ అంతా మనం చూసుకోవచ్చు. ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఇస్తున్నారు. సో చాలా బాగుంది యాక్చువల్గా లైటింగ్. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇవి ఆటోమేటిక్లీ మీకు అడ్జస్ట్ కూడా అవుతాయి, లైక్ రెయిన్ పడేటప్పుడు అలాంటి టైంలో మీకు ఆటోమేటిక్లీ అడ్జస్ట్ అవుతాయి అనమాట ఫాగ్ ల్యాంప్స్ కూడా. ఓవరాల్ ఫ్రంట్ లుకింగ్ అంతా మీరు చూసుకుంటే మన దగ్గర ఉన్నది క్యారమెల్ కలర్ కాబట్టి కొంచెం గుడ్ లుకింగ్గా కనిపిస్తుంది అండ్ మంచి బిల్డ్ క్వాలిటీతో పాటు ఇస్తున్నారు అనమాట. సో 5 star రేటింగ్ కూడా ఉంది ఈ కార్కి. అలాగే చూడడానికి కొంచెం బల్క్గా కనిపిస్తుంది అనమాట ఈ వెహికల్. సో సైడ్ ప్రొఫైల్ అంతా మనం చూసుకుంటే డీసెంట్ లెంత్ కనిపిస్తుంది, మీకు కొంచెం పెద్ద వెహికల్ని చూసినట్టు అనిపిస్తుంది. అండ్ మీరు వీల్స్ చూసుకుంటే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి. సో ఓఆర్వీఎమ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫుల్ బ్లాక్ పియానో ఫినిష్ ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి దీనికి. అండ్ ఇవి ఆటోమేటిక్లీ ఓపెన్ అండ్ క్లోజ్ కూడా అవుతాయి అనమాట. ఒక బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. అండ్ 360 కెమెరా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు 360 వ్యూ వస్తుంది అనమాట. సో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ 360 కెమెరా ఇస్తారు. ఓవరాల్ చూసుకుంటే డ్యూయల్ కలర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో కింద క్యారమెల్ కలర్ ఉంటుంది అండ్ టాప్ అంతా మనకు ఫుల్ బ్లాక్ ఉంటుంది అనమాట. పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు పైన. సో రియర్ సైడ్ ప్యాసింజర్ డోర్ చూసుకుంటే ఇక్కడ నార్మల్గా ఇవ్వకుండా హ్యాండిల్ బార్స్ ఇక్కడ పైకి ఇచ్చారనమాట. సో పర్సనలీ నాకైతే ఇవంతగా పెద్దగా నచ్చవు, కానీ టాటా వాళ్ళు ట్రై చేశారు అండ్ సుజుకి వాళ్ళు కూడా ట్రై చేశారు అనమాట ఈ డోర్ హ్యాండిల్స్ ఇలా ఇవ్వడం. సో ఓకే, సో కొంచెం ఫ్యూచరిస్టిక్గా కొంచెం యూనిక్గా కనిపించాలి అనుకుంటే ఇలాంటివి బాగుంటాయి. డోర్స్ చూసుకున్నా కూడా ఆల్ 4 doors మనకు 90 degrees ఓపెన్ అవుతాయి అనమాట. సో గుడ్ వర్క్ బై టాటా. సో ఇక్కడ బూట్ స్పేస్ని ఓపెన్ చేయాలంటే మనకు ఒక బటన్ ఉంటుంది అనమాట కింద. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే అలా హార్న్ సౌండ్ కూడా వస్తుంది, చూసుకోవచ్చు. సో ఆ హార్న్ సౌండ్ కూడా తీసేస్తే బాగుంటుంది నా ఒపీనియన్లో, ఎందుకంటే అది కొంచెం డిస్టర్బింగ్ ఉండొచ్చు. సో నార్మల్గా ప్రతిసారి మనం ఈ బటన్ ప్రెస్ చేసేటప్పుడు అలా హార్న్ సౌండ్ వస్తుంటుంది. ఓకే, హైడ్రాలిక్స్ ఉన్నాయి అండ్ మంచి డీసెంట్ స్టోరేజ్ కూడా ఉంది ఇక్కడ. సో కమింగ్ టు బూట్ స్పేస్, ఇక్కడ 366 liters ఆఫ్ స్పేస్ ఉంటుంది అనమాట. సో లగేజ్ పెట్టుకోవచ్చు, డీసెంట్గా స్టోరేజ్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు మనం ఇక్కడ, లైక్ సూట్ కేసెస్, బ్యాగ్స్ అవన్నీ క్యారీ చేయొచ్చు. సో డీసెంట్ స్పేస్ అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ లోపల మనం చూసుకుంటే స్టెఫనీ వీల్ కూడా ఇస్తున్నారు. సో ఒకవేళ మీరు సిఎన్జి వేరియంట్ని పర్చేస్ చేస్తే ఇక్కడ స్టెఫనీ వీల్ ఉండదు, మీకు సిఎన్జి ట్యాంక్స్ ఉంటాయి అనమాట. సో మీకు అప్పుడు స్టోరేజ్ కూడా 210 liters అయిపోతుంది. సో చాలా తక్కువ అయిపోతుంది స్టోరేజ్ అక్కడ. సో 210 liters అంటే. సో దీని ఫ్యాబ్రిక్ అండ్ ఇన్సులేషన్ అంతా బాగా చేశారు. ఒకవేళ సిఎన్జి ఆప్ట్ చేస్తే మీరు సేఫ్టీగా ఉండడం కోసం ఇంకా కొంచెం టేక్ కేర్ చేసి మంచి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే హోల్డర్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఉంటే లైట్ వెయిట్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఈజీగా క్లోజ్ చేయడానికి ఒక హ్యాండిల్ బార్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా పట్టుకొని ఇలా క్లోజ్ చేసేయచ్చు మనం. అలాగే ఈ రియర్ విండ్ స్క్రీన్ అంతా మనం చూసుకుంటే ఇది యాంటీ ఫాగింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫాగ్ రాదు అండ్ ఇక్కడ ఒక వైపర్ కూడా ఇస్తున్నారు. అండ్ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రైనో సింబల్ కూడా ఇచ్చారనమాట. సో ఇది స్టర్డీగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది అనే దాన్ని సిగ్నిఫై చేయడం కోసం వీళ్ళు రైనో సింబల్ కూడా ఇచ్చారు. సో రియర్ సైడ్ లైటింగ్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే మంచి టెయిల్ లైట్స్ ఉన్నాయి. సో సైడ్స్ కూడా ఉంటాయి, ఇండికేషన్స్ కూడా ఉంటాయి. అండ్ టాటా లోగో ఉంటుంది అనమాట సెంటర్లో. అండ్ పంచ్ బ్రాండింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా గుడ్ లుకింగ్ ఉంది రియర్ సైడ్ నుంచి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక బ్యాక్ లైట్ ఇస్తున్నారు. సో రివర్స్ గేర్ అప్లై చేసినప్పుడు ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ స్కిడ్ ప్లేట్ చూసుకోవచ్చు. సో ఎక్కువ లైక్ రాక్స్ కానీ ఎక్కువ ఆఫ్ రోడ్
ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ టచ్ అయ్యి డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ స్కిడ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ 2 సెన్సర్స్ ఉంటాయి అండ్ 360 కెమెరా ఉంటుంది. సో పార్కింగ్ అండ్ సేఫ్టీకి బాగా డిజైన్ చేశారు. సో మొత్తం యూజ్ చేసిన లైట్స్ అన్ని ఎల్ఈడీనే ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మన దగ్గర ఉన్నది పెట్రోల్ వేరియంట్ కాబట్టి సో 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఒకవేళ మీరు సిఎన్జి తీసుకోవాలి అనుకుంటే ఈ పెట్రోల్ ప్లస్ 60 లీటర్స్ ఆఫ్ సిఎన్జి అడిషనల్గా మీకు ఇక్కడ క్యాప్ కనిపిస్తుంది ఒకటి. సో ఓన్లీ పెట్రోల్ కాబట్టి 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సో మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు లైక్ 18 to 20 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మీరు హైవేస్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 14 to 16 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మీరు సిటీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీల్స్ చూసుకుంటే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. బోత్ సైడ్స్ మీరు చూసుకోవచ్చు చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. అండ్ సో మొత్తం వీల్ చూసుకుంటే 16 ఇంచ్ అలాయ్ వీల్ ఉంటుంది. లైక్ బోత్ సైడ్స్ మనకు 16 ఇంచ్ అలాయ్ వీలే ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీకు సెంటర్లో టాటా లోగో కనిపిస్తుంది. అలాగే జేకే టైర్ ఇస్తున్నారు అనమాట. 4 టైర్స్ కూడా సేమ్ ఇస్తారు. అండ్ అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 195/60 R16 టైర్స్ అనమాట. సో చూడడానికి చాలా బాగున్నాయి అండ్ మంచి టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకుంటే బ్రేకింగ్ బాగుంది. బ్రేకింగ్ నచ్చింది నాకు. ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి అండ్ రియర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మెక్ఫార్సన్ సస్పెన్షన్ అండ్ రియర్ సైడ్ ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ విత్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ వెహికల్లో సస్పెన్షన్ ఇంకొంచెం అప్గ్రేడ్ చేయొచ్చు. నాకు డ్రైవ్ చేసేటప్పుడు అలా అనిపించింది. సో టాటా మేబీ ఫ్యూచర్లో వర్క్ చేసి అప్గ్రేడ్ చేస్తారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ కార్లో 193 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో ప్రీవియస్లీ ఉన్న పంచ్కి దీనికి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అప్గ్రేడ్ చేశారు. సో అది ఎలా అప్గ్రేడ్ చేశారు, దేనివల్ల అప్గ్రేడ్ చేశారు అనేది టాటా వాళ్ళకే తెలియాలి. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి బానెట్ ఓపెన్ చేసి చూద్దాం దీన్ని. సో గుడ్ క్వాలిటీ హెవీ బిల్డ్ బానెట్ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఇంజన్ అంతా మనం చూసుకుంటే చాలా క్లమ్జీగా చాలా ఎక్కువగా మీకు పార్ట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయొచ్చు టాటా వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్న ఇంజన్ చూసుకుంటే 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజన్ అనమాట. సో 1199cc ఇంజన్ ఉంటుంది ఇక్కడ. సో పెట్రోల్ ఇంజన్ అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 87.8 PS ఆఫ్ పవర్ అండ్ 115 Nm ఆఫ్ టార్క్. ఒకవేళ మీరు ఇందులో టర్బో చార్జ్ వేరియంట్ తీసుకుంటే టాప్ వేరియంట్ తీసుకుంటే మీకు 170 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు మంచి ఇంజన్ అండ్ పుల్ లవర్స్ ఉంటే టర్బో చార్జ్నే తీసుకోండి. సో నా పర్స్పెక్టివ్లో డ్రైవింగ్ పర్స్పెక్టివ్లో చెప్పాలి అనుకుంటే నాకు కొంచెం పవర్ ల్యాకింగ్ అనిపించింది. ఎందుకంటే నేను కొంచెం ఫన్ లవింగ్ అనమాట. సో నాకు పవర్ ఎక్కువ ఉండాలి. సో ఒక్కసారి ఇలా పుల్ చేస్తేనే మనకు చాలా పవర్ అన్లీష్ అవ్వాలి. అలాంటి పర్స్పెక్టివ్లో చూసుకుంటే కొంచెం తక్కువే ఉందని చెప్పాలి. బట్ ఫ్యామిలీస్కి కావాలంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. లైక్ డైలీ సిటీ కామిట్ చేయాలన్నా లేదా చిన్న చిన్న లాంగ్ రేస్ వెళ్ళాలన్నా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ పవర్ ఎనఫ్ అనమాట. సో టాప్ వ్యూ అంతా మనం చూసుకుంటే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. లైక్ పియానో బ్లాక్ ఫినిష్ ఉంటుంది ఫుల్ బ్లాక్లో. అండ్ సైడ్ రైలింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఇచ్చారు. అండ్ సెంటర్లో సన్ రూఫ్ కూడా ఉంటుంది అనమాట, చూసుకోవచ్చు మీరు. ఓకే గైస్, టాటా షోరూమ్ దగ్గర ఉన్నాం, రిట్వికా టాటా షోరూమ్ దగ్గర. అండ్ మన దగ్గర కొత్త టాటా నుంచి పంచ్ ఉందన్నమాట, న్యూ పంచ్ ఫేస్ లిఫ్ట్. సో ఈ కార్ ఎలా ఉంది అనేది డ్రైవ్ చేసి చూద్దాం. మీరు చూసుకోవచ్చు కీస్, సో బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ బటన్ స్టార్ట్ ఉంటుంది. సో లెట్స్ డ్రైవ్ దిస్. ఓకే, సో న్యూ లుక్ ఉందన్నమాట మొత్తం. సో ఈ కొత్త ఇంటర్ఫేస్ అండ్ కొత్త డాష్ బోర్డ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది, ఇక్కడ TFT క్లస్టర్ ఉంటుంది. అండ్ ఈ కొత్త టాటా స్టీరింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లెదర్ ఫీలింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఒకసారి మనం డ్రైవ్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది దీని పవర్ అనేది. సో ఫస్ట్ గేర్లో మీరు పవర్ చూసుకోవచ్చు. సో ఇంజన్ ఈజ్ గివింగ్ సమ్ నాయిస్ బట్ ఓకే, డీసెంట్ ఉంది. ట్రాఫిక్లో అయితే పనికొస్తుంది. సెకండ్ గేర్లో ఉన్నాను. ఆల్దో మనం కంపేర్ చేసుకుంటే కొంచెం పవర్ వైజ్ ల్యాకింగ్ ఉన్నట్టు రేటింగ్స్లో ఉంది, కానీ డ్రైవ్ చేస్తుంటే అంత ల్యాక్ ఏం లేదు పవర్లో. డీసెంట్ ఉంది. ఆబ్వియస్లీ మనం పే చేసే ప్రైస్కి అండ్ ఈ కాంపాక్ట్ SUV సెగ్మెంట్స్లో కొంచెం డీసెంట్ అనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు బ్రేకింగ్ చూసుకోవచ్చు. బ్రేకింగ్ ఓకే, డీసెంట్ ఉంది. చాలా టైనీగా, చాలా స్లీకీగా, చాలా ఈజీ టు కంట్రోల్ అనిపిస్తుంది అనమాట నాకు దీన్ని డ్రైవ్ చేస్తుంటే. సో ఇందులో ఎకానమీ డ్రైవ్ ఉంటుంది, అలాగే సిటీ డ్రైవ్ మోడ్ ఉంటుంది. 2 మోడ్స్ ఇస్తున్నారు బేసికలీ. యా, ఇండికేషన్స్ ఉన్నాయి, వాయిస్ నోట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఆఫ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ప్రెజెంట్ అయితే ఎకానమీ మోడ్లో ఉన్నాము.
సో ఈకో మోడ్లో మనకు డ్రైవ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం ఒకసారి. సో పుల్ అంతా ఇనిషియల్ టార్క్ నాకు సేమే అనిపిస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో మీకు మైలేజ్ ప్రకారంగా కొంచెం చేంజ్ ఉంటుంది. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా బ్రేక్స్ ఆర్ డీసెంట్ అండ్ సస్పెన్షన్ కూడా డీసెంట్గా ఉంది. కాకపోతే సస్పెన్షన్ ఇంకా బెటర్ అవ్వచ్చు. సో టాటా ఇంకొంచెం బాగా వర్క్ చేయొచ్చు దాని మీద. సో దీంట్లో మనకు మోడ్స్ ఉన్నాయి అండ్ అలాగే దీంట్లో హిల్ డిసెంట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. లైక్ ఇలా స్లోప్గా కిందకు ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. సో అప్ హిల్కి వీళ్ళు హోల్డ్ ఇవ్వలేదు, కానీ డీసెంట్కి ఇచ్చారు. సో ఘాట్ రోడ్స్లో కానీ ఎక్కడన్నా లైక్ స్టీపీ రోడ్స్ ఉంటే అక్కడ ఇది బాగా పనిచేస్తుంది. సో సేఫ్టీ వైజ్ ఉంటుంది అనమాట మొత్తం పంచ్ తీసుకుంటే మీరు. ఆబ్వియస్లీ టాటా కాబట్టి సో చాలా సేఫ్ ఉంటుంది. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, 5 స్టార్ రేటింగ్ ఉంది. సో యూటర్న్స్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఓఆర్విఎంది కెమెరా కనిపిస్తుంది, అలాగే మీరు స్మూత్గా యూటర్న్స్ చేసుకోవచ్చు. సో ఒకసారి పుల్ చేసి చూద్దాం మనం మంచిగా. 3rd గేర్లో ఉన్నాను. సో 4th గేర్, డీసెంట్ పవర్ ఉంది. దీని టాప్ స్పీడ్ మీకు 150 km/h ఉంటుంది అనమాట. సో టాప్ గేర్స్లో మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, ఈ 360 వ్యూ ఓకే, కానీ కింద కన్నట్టు అనిపిస్తుంది నాకు. మేబీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఓకే, 90 వెళ్తున్నాను, స్మూత్ డ్రైవ్ అనిపిస్తుంది. నేను చెప్పినట్టు సస్పెన్షన్ కొంచెం అప్గ్రేడ్ చేయొచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ ఇంజన్ నాయిస్ వస్తుంది నేను పుల్ చేసినప్పుడు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ నాయిసెస్ ఇవన్నీ ఫస్ట్ సర్వీస్ తర్వాత మీకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో కొత్త బండి కాబట్టి ఇంకా ఓపెన్ అప్ అవ్వదు, ఇంకా రిఫైన్మెంట్ అవ్వాలి ఇది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ రోలింగ్ అంత స్టెబిలిటీ ఉందని చెప్పాను నేను, ఎందుకంటే డీసెంట్ ఉంది బట్ మరీ అంత స్టెబిలిటీ లేదు. మీకు పార్కింగ్ మిర్రర్స్ ఉన్నాయి, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. సో సేఫ్టీ వైజ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో సీట్ బెల్ట్స్ వేసుకోకపోతే మాత్రం ఫుల్ బీప్ సౌండ్ వస్తుంది. సో ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ వేసుకుంటారు, సో సేఫ్గా డ్రైవ్ చేస్తారు. సో ఈ కెమెరా క్వాలిటీ ఇంకా అప్గ్రేడ్ చేయొచ్చు. సో ఈ వెహికల్ మనకు బడ్జెట్లో వస్తుంది కాబట్టి, తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీరు వేరే వెహికల్స్తో దీన్ని కంపేర్ చేయకూడదు. సో ఓవరాల్ చూసుకుంటే డ్రైవింగ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కంఫర్టబుల్ ఉంది, మరీ అంత ఇబ్బంది ఏం లేదు, స్మూత్ డ్రైవ్ చేయొచ్చు మీరు. ఓకే, ఇట్స్ అ డీసెంట్ డ్రైవ్. సో ఫ్రంట్ సైడ్ ఈ గుడ్ లుకింగ్ అండ్ న్యూ డాష్ బోర్డ్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ కూడా పెంచారు దీనిది ప్రీవియస్ పంచ్తో కంపేర్ చేసుకుంటే. సో డ్యూయల్ కలర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంటీరియర్లో కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. అండ్ పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ TFT క్లస్టర్ ఇచ్చారు డ్రైవర్ సైడ్. మంచి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ కూడా ఇచ్చారనమాట. సో చాలా గుడ్ లుకింగ్ ఉంది. దిస్ ఈస్ న్యూ డిజైన్ ఆఫ్ టాటా స్టీరింగ్స్. సో పర్టికులర్లీ స్టీరింగ్ చూసుకుంటే ఇక్కడ టాటా లోగో చూసుకోవచ్చు మీరు, విచ్ ఈజ్ స్క్రీన్ యాక్చువల్లీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది టాటా లోగో. అండ్ మంచి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ చూసుకోవచ్చు. లెదర్ ఫినిష్ కూడా చాలా బాగుంది, పట్టుకోవడానికి కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చాలా బంచ్ ఆఫ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు బోత్ సైడ్స్. మీరు ఇక్కడ వాల్యూమ్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ యారోస్ ఉన్నాయి, దాని కంట్రోల్స్ ఉంటుంది. కాల్ పికప్ అండ్ కాల్ డిక్లైన్ ఉంది, వాయిస్ కంట్రోల్ ఉంది. అండ్ బ్లూటూత్ని కూడా మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. క్రూజ్ కంట్రోల్ని మీరు ఎంత స్పీడ్లో కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు. సో టాప్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ ఉంది మనకి ఇక్కడ. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి ఈ ఒక్క బటన్ చాలు, దీంతో కంట్రోల్ చేయొచ్చు మనం. అండ్ ఎయిర్ బ్యాగ్ అని ఉంది. అండ్ ఇదే హార్న్ అనమాట. హార్న్ సౌండ్ చూసుకుంటే లోపల మనకు ఇన్సులేషన్ ఎలా ఉంది అని చూసుకుంటే సో ఓకే, డీసెంట్ ఇన్సులేషన్ ఉంది, బయట నాయిస్ ఏం రావట్లేదు. సో ఇక్కడ డ్రైవింగ్ సైడ్ TFT డిస్ప్లే చూసుకుంటే దీని యానిమేషన్స్ చూద్దాం ఒకసారి. స్టార్టింగ్లో
చూసుకోవచ్చు టాటా మోటార్స్ అని సింపుల్ యానిమేషన్స్. సో మొత్తం డిజిటల్ ఇచ్చేసారు. సో ఇక్కడ ఆర్పిఎం మీటర్ చూసుకోవచ్చు. ఇటు సైడ్ మనకు ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది అండ్ అలాగే పార్కింగ్ ఇండికేషన్, లో ఫ్యూయల్ ఇండికేషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఓడో చూపిస్తుంది అండ్ ఏ మోడ్లో ఉన్నామనేది చూపిస్తుంది, సిటీనా ఎకోనా అనేది. అండ్ లైటింగ్ చూపిస్తుంది అండ్ టైం చూపిస్తుంది అండ్ డైరెక్షన్ చూపిస్తుంది. అలాగే టెంపరేచర్ అండ్ రీఫ్యూల్ అని చెప్పి ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ సీట్ బెల్ట్స్ అప్లై చేశారా లేదా ప్రతి సీట్కి అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో సీట్ బెల్ట్స్ అప్లై చేయకపోతే మాత్రం ఇక్కడ బీప్ సౌండ్ వస్తుంది అనమాట, విచ్ ఈస్ వెరీ ఇరిటేటింగ్. సో సీట్ బెల్ట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. అండ్ ఎఫ్ఎం ఇండికేషన్ ఉంది అండ్ ట్రిప్ డీటెయిల్స్ ఉన్నాయి, సెట్టింగ్స్ అండ్ వెహికల్ ఇన్ఫో ఉందన్నమాట. సెంటర్లో స్పీడోమీటర్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఉన్న బటన్తో మనం టీఎఫ్టీ డిస్ప్లేలో ఉన్న వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో చూసుకుంటే ట్రిప్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇక్కడే మనం చేంజ్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్ఫో, నోటిఫికేషన్స్, నావిగేషన్, లేఅవుట్, సెట్టింగ్స్ అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం దాని లోపలికి వెళ్ళాలంటే ఇక్కడే ఓకే బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ట్రిప్ ఇన్ఫో లోపలికి వెళ్తే మనం ఇక్కడ ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ అలాగే ట్రిప్ బి డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ఇన్స్టాంట్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది. ప్రెస్ టు గో టు మెయిన్ మెనూ అని చూపిస్తుంది. అండ్ వెహికల్ ఇన్ఫో లోపలికి వెళ్తే ఇక్కడ టైర్ ప్రెషర్ చూపిస్తుంది. సో లైక్ ఎగ్జాక్ట్ టైర్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చూపించట్లేదు, కానీ తక్కువ ఉంటే మాత్రం లో టైర్ ప్రెషర్ అని చెప్పి చూపిస్తుంది, లేదా ఓకే అని చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే పవర్ అండ్ టార్క్ ఉంటుంది, మనం పుష్ చేసే దాన్ని బట్టి అది చేంజ్ అవుతుంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ డేట్ అండ్ టైం ఉంటుంది. సో నోటిఫికేషన్స్ లోపలికి వెళ్తే ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. అలాగే నావిగేషన్ ఉంటుంది, నావిగేషన్ మనకు చూపిస్తుంది. కంపాస్ ఉందన్నమాట, సో ఏ డైరెక్షన్లో ఉన్నామనేది కూడా చూపిస్తుంది. అండ్ లేఅవుట్ చూసుకుంటే దీని లేఅవుట్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, డైల్ వీవా, డిజిటల్ వీవా, మినిమల్ వీవా అనేది. సో ప్రజెంట్ డైల్ వ్యూలో ఉన్నాం కాబట్టి ఇక్కడ రింగ్ కనిపిస్తుంటుంది మీకు. సో మీరు ఒకవేళ డిజిటల్ వ్యూ పెడితే అది వెళ్ళిపోతుంది. అండ్ మినిమల్ వ్యూలో చూసుకుంటే సో నార్మల్గా ఇలా ఉంటుంది, చేంజ్ చేసుకోవడానికి ఏమి ఉండవు. సో ఇది మాత్రం పెట్టుకోకండి. సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఇల్యూమినేషన్, క్లాక్ సెట్టింగ్స్, క్యాలెండర్, టీపీఎంఎస్ రీసెట్, టైర్ ప్రెషర్ని మీరు రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఫేవరెట్ మెన్యూ సెలెక్షన్ ఉంటుంది, ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఫ్యాక్టరీ రీసెట్ ఉంటుంది అనమాట. అండ్ అబౌట్ ఉంటుంది. సో మినిమల్గా డిజైన్ చేశారు. సో ఓకే, డీసెంట్గా ఉంది ఈ టీఎఫ్టీ కాన్సోల్ కూడా. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ అన్ని మీరు చూసుకోవచ్చు. సో టచ్ స్క్రీన్ ఇచ్చేసారు ఇది. సో ఇది కూడా మాన్యువల్గా ఫిజికల్ బటన్స్ ఇస్తే చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో ఇది స్లిప్పరీ ఉంటుంది అనమాట అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సిటివ్ ఉంటుంది. సో పెద్దగా గుడ్ లుకింగ్ అనిపించదు అండ్ అంత కన్వీనియంట్గా కూడా ఉండదన్నమాట. సో చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏసీ కంట్రోల్స్లో ఫ్యాన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ 360 ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్లో మీకు కావాలంటే ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే చాలు. అండ్ హజార్డ్ ఇండికేషన్ ఉంది. అలాగే ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే మీరు ఈకో మోడ్ అండ్ సిటీ మోడ్కి చేంజ్ అవ్వచ్చు. సో ఇది కూడా మంచి ఆప్షన్. అండ్ అలాగే హిల్ డీసెంట్ ఆప్షన్ చెప్పాను కదా, సో అది కూడా ఇచ్చారనమాట. సో మీ వెహికల్ ఒకవేళ డౌన్వర్డ్స్గా ఇలా ఉందనుకోండి, ఘాట్ రోడ్స్లో కానీ ఎక్కడైనా కానీ, సో అక్కడ మీకు హిల్ హోల్డ్ లాంటి అసిస్ట్ ఉంటుంది అనమాట. లైక్ అప్వర్డ్ లేకపోయినా కూడా డౌన్వర్డ్కి ప్రొవైడ్ చేశారు ఈసారి. ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ నార్మల్ ఛార్జింగ్ది C-type పోర్ట్స్ ఇచ్చారు. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు అండ్ అలాగే 12 volts సిగరెట్ లైటర్ టైప్ హోల్డర్ ఇచ్చారనమాట, లైక్ అడాప్టర్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ మొబైల్ పెట్టేస్తే ఇది వైర్లెస్ ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ఈ గేర్ బాక్స్ చూసుకుంటే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. ఇది పెట్రోల్ ఇంజన్లో గుడ్ లుకింగ్ ఉంది అండ్ ఇండికేషన్స్ కూడా బాగున్నాయి దీని మీద. సో IRVM కూడా చూసుకుంటే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారనమాట. సో ఆటోమేటిక్గా ఇది లైక్ యాంటీ రిఫ్లెక్షన్ ఉంటుంది అనమాట. మీకు రియర్ సైడ్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ని బట్టి ఇది డిమ్ అవుతుంది. సో ఇది కూడా మంచి ఆప్షన్. సో ఇది మీరు మిడ్ వేరియంట్ అండ్ బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు అట్లీస్ట్ ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ IRVMలో, అది కూడా ఇవ్వరనమాట. సో ఓన్లీ టాప్ వేరియంట్ మాత్రమే ఇది ఎలక్ట్రానిక్గా ఇస్తున్నారు. సో విచ్ ఇస్ గుడ్ ఆప్షన్ ఇన్ టాప్ వేరియంట్. సో ఇక్కడ రీడింగ్ లైట్స్ ఇచ్చారు, ఇది కూడా ఓకే, మంచి లైటింగ్ ఉంది. అలాగే ఇక్కడ స్విచ్చెస్ చూసుకుంటే SOS స్విచ్ ఇచ్చారు అండ్ కాల్ ఆప్షన్ ఉందన్నమాట. సో ఎమర్జెన్సీలో ఉంటే ఇవి ప్రెస్ చేస్తే చాలు. అండ్ అలాగే ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఇక్కడ సీట్ బెల్ట్ ఆన్ అండ్ ఆఫ్ అంతా ఇండికేషన్ చూపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ సన్ షేడ్స్ కూడా మీరు చూసుకోవచ్చు, డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ బోత్ సైడ్ ఇస్తున్నారు. సో నార్మల్గా ఉంది అండ్ దీన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు మీరు సైడ్కి కావాలనుకుంటే. ప్యాసింజర్ సైడ్ చూసుకున్నా కూడా సిమిలర్గానే ఇచ్చారు అండ్ ఒక చిన్న మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మాన్యువల్గా మనకు ఒక కవర్ ఇచ్చారు సన్ రూఫ్కి అండ్ దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అప్ అయిపోతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ క్లోజ్ కూడా చేసేయచ్చు. సో నార్మల్ సన్ రూఫ్ అనమాట ఇది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ వాయిస్ కంట్రోల్ ఉంటుంది. సో వాయిస్ కంట్రోల్ ఇలా ప్రెస్ చేశాక ఏం చెప్తే అది చేస్తుంది అనమాట. ఓపెన్ ద సన్ రూఫ్. Okay. సో అలా వాయిస్ కమాండ్తో మనం అడ్జస్ట్ చేసుకొని సన్ రూఫ్ని ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. క్లోజ్ ద సన్ రూఫ్.
Okay. సో అలా చాలా అక్యురేట్గా చాలా ఫాస్ట్ రెస్పాన్స్ కూడా ఇస్తుంది ఇది. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. ఓకే, డీసెంట్గా ఉన్నాయి. అండ్ ఆమ్రెస్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ స్లైడింగ్ ఉందన్నమాట ఇది. ఓకే, ఇది కర్వ్ చేసి ఇట్లా కట్ చేసి ప్రొవైడ్ చేశారు, ఫుల్గా లేదనమాట. బట్ ఓకే, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. దీని లోపల చూసుకుంటే డీసెంట్ స్టోరేజ్ అండ్ చిన్న ఒక మొబైల్ కూడా పట్టదు. చిన్న చిన్నవి ఏమన్నా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో గ్లవ్ బాక్స్ చూసుకుంటే ఇక్కడ డీసెంట్ స్టోరేజ్ ఇచ్చారు, మంచి డాక్యుమెంట్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ల్యాప్టాప్ స్టోరేజ్ లాంటిది కూడా ఇచ్చారనమాట. కాకపోతే ల్యాప్టాప్ పెడితే మాత్రం సేఫ్ కాదు. సో ఏదైనా ఫైల్స్ ఉంటే పెట్టుకోవచ్చు మీరు. అండ్ కూల్ బాక్స్ అనమాట ఇది. సో కూలింగ్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనం చూసుకుంటే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఏసీ ఆబ్వియస్లీ ఫుల్ అవుతుంది, టెంపరేచర్కి అకార్డింగ్గా ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. బేసికలీ మీరు ఇక్కడ చూస్తుంది హోమ్ పేజ్ అనమాట. ఎఫ్ఎం ఉంటుంది అండ్ ఏసీ కంట్రోల్ ఉంది టచ్ స్క్రీన్లో. అండ్ అలాగే ట్యాప్ టు పే డివైస్ అని బ్లూటూత్ కంట్రోల్ ఉంది. అండ్ మీకు ఏదైనా విడ్జెట్ కావాలనుకుంటే అది యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే లెఫ్ట్కి స్లైడ్ చేస్తే స్క్రీన్ సేవర్ వచ్చేస్తుంది, టైం చూపిస్తుంది అండ్ డేట్ చూపిస్తుంది. అండ్ సింపుల్గా ఉందన్నమాట ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమే. ఎందుకంటే ప్రీవియస్లీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చే చాలా వెహికల్స్కి ఫ్లాట్గా ఇక్కడ ఇచ్చేస్తున్నారు కాబట్టి రిఫ్లెక్షన్స్కి అది సరిగా కనిపించదు. కానీ ఇది పైకి ఇలా అప్వర్డ్స్గా ఇచ్చారు కాబట్టి కొంచెం కనిపిస్తుంది బాగా. అండ్ బ్రైట్నెస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ బార్ ఉంటుంది, మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఆండ్రాయిడ్ మొబైల్కి ఎలా ఉంటాయో అలాంటి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సరౌండ్ వ్యూ ఇదంతా ఉంటుంది, వైఫై ఇవన్నీ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సరౌండ్ వ్యూ ఇలా క్లిక్ చేస్తే మొత్తం చూపిస్తుంది 2D 3D అంతా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మ్యూట్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్ ఉంటుంది, నోటిఫికేషన్స్ అండ్ యాప్స్ ఉంటుంది, సెర్చ్ బార్ ఉంటుంది అండ్ బ్యాక్ బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది అండ్ సిగ్నల్ చూపిస్తుంది, టైం అండ్ డేట్ కూడా చూపిస్తుంది. లోపలికి వెళ్తే మనం ఇక్కడ చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయన్నమాట. ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాపిల్ కార్ప్లే ఉంది. సో కనెక్ట్ చేసుకొని మీరు కన్వీనియంట్గా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. సో రియర్ సైడ్ ఎక్కువ బ్లోవర్స్ పనిచేయాలా లేదా ఫ్రంట్ సైడ్ బాగా ఎక్కువ పనిచేయాలా అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లైమేటిక్ కంట్రోల్స్లో. అండ్ ఇమేజ్ వ్యూవర్ ఉంటుంది. మీ దగ్గర ఏదైనా యూఎస్బీ కనెక్ట్ చేసిన తర్వాత కానీ లేదా మీరు బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత కానీ మీరు ఇమేజెస్ కావాలనుకుంటే డిస్ప్లే చేసుకోవచ్చు దీంట్లో. అండ్ మీడియా కూడా సేమ్ అంతే, మీరు కనెక్ట్ చేసిన తర్వాతే వస్తుంది. అండ్ ఫోన్ సెట్టింగ్స్ ఉంటాయి, లైక్ ఇక్కడ నుంచి మీ కాంటాక్ట్స్ అన్ని సింక్రనైజ్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ నుంచి మీరు డయల్ చేసుకోవచ్చు. అండ్ క్విక్ సెట్టింగ్స్ ఉంటాయి, క్విక్ సెట్టింగ్స్లో మీకు ఆడియో అండ్ లైట్స్ ఉంటాయి అనమాట, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో డిఆర్ఎల్స్ అండ్ లైట్స్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఎంత టైం వరకు మనకు బ్లింక్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈక్వలైజర్ ఇచ్చారు. సో ఇక్కడ వాల్యూమ్, ఈక్వలైజర్, బ్యాలెన్స్, ఫేడర్ ఇదంతా మీ సబ్ వూఫర్లో ఎంత కావాలి అనేది మొత్తం అంతా మనం చూసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ అంతా. అండ్ డిఆర్ఎల్స్ని కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఇచ్చారు. అలాగే రేడియో ఉంటుంది, ఆబ్వియస్లీ సెట్టింగ్స్ ఇచ్చారు, షేర్ మై లొకేషన్, సరౌండ్ వ్యూ, టాటా అసిస్ట్, వాయిస్ అసిస్ట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ లోపలికి వెళ్తే సో ఇక్కడ ambient లైటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ కింద సైడ్ మనకు లైటింగ్స్ వస్తాయి, దాన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆడియో ఉంటుంది, కనెక్టివిటీ ఉంటుంది, డ్రైవర్ అసిస్ట్ ఉందన్నమాట. డ్రైవర్ అసిస్టెన్స్లో పార్క్ అసిస్ట్ టోన్ ఉంది, సో ఏ టోన్ కావాలని సెట్ చేసుకోవచ్చు. అండ్ వాల్యూమ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు సెన్సర్స్ని బట్టి మనకు బీప్ సౌండ్ వస్తుంది కదా, దాంట్లో ఏది కావాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. టిపికల్ ఆండ్రాయిడ్ డివైస్ లాగా ఉంది ఇది. అండ్ ఫోన్ సెట్టింగ్స్ ఉంటే మీ ఫోన్ సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసిన తర్వాత, లైక్ పేరింగ్ ఉంటుంది అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆటో ఎస్ఎంఎస్, అలర్ట్ నోటిఫికేషన్, ఎప్పుడు రావాలి, ఎలా పాపప్ అవ్వాలి అంతా చూపిస్తుంది ఇక్కడ. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటుంది. సిస్టమ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఇక్కడ క్లాక్ సెట్టింగ్స్ ఉంటాయి, ఫ్యాక్టరీ రీసెట్ ఉంటుంది, ఫోర్స్ రీస్టార్ట్ ఉంటుంది, అబౌట్ ఉంటుంది. సో చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ హెచ్ఎంఐ డూడుల్ అని ఉంది. సో ఇది టాటా వాళ్ళ యాప్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ వెహికల్ ఇన్ఫో ఉంటుంది అనమాట, వెహికల్లో లైట్స్ ఉన్నాయి అండ్ ఇది ఆల్రెడీ మనం చూసిందే. సో షేర్ మై లొకేషన్ ఉంది. సో చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాయిస్ కంట్రోల్ని కూడా మీరు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. మనం హే సిరి అంటాం కదా, అలా హే టాటా అని కూడా ఆన్ చేసుకోవచ్చు. హే టాటా, ప్లే సమ్ మ్యూజిక్. Sorry, couldn't find USB. సో మనం యూఎస్బీ కనెక్ట్ చేయలేదు కాబట్టి అది అలా చెప్తుంది. సో ఒకవేళ మీరు యూఎస్బీ కనెక్ట్ చేసిన లేదా బ్లూటూత్ కనెక్ట్ చేసిన తర్వాత కూడా మీరు వాయిస్ కంట్రోల్తోనే మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇలా ప్రతిసారి ఇట్లా టచ్ చేయాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు వాయిస్ కంట్రోల్తోనే మీరు కంట్రోల్స్ చేసుకోవచ్చు. సో ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ కాన్సోల్, దిస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బ్లోవర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏసీ ఇండికేషన్స్ ఉన్నాయి. సో ఓకే, డీసెంట్గా ఉంది. అలాగే ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో చూసుకుంటే 360 వ్యూ ఉంటుంది.
సో అలా ఆన్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇది ఫ్రంట్ లుక్ చూపిస్తుంది, 2D అండ్ 3D ఉంటుంది. ఒకసారి 3D పెట్టి చూపిస్తాను మీకు. సో సేమ్ మనం టాటా సిఆర్లో చూసినట్టే 3D ఉంటుంది అనమాట. సో ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు, స్పేస్ ఎక్కడ ఉంది అనేది మొత్తం అంతా. సో ఒకసారి రివర్స్ గేర్ అప్లై చేశాక సో రివర్స్ క్యామ్ ఆన్ అయిపోతుంది. సో అక్యురేట్గా మీరు పార్కింగ్ చేయాలన్నా, లేదా టర్నింగ్స్ తీసుకోవాలన్నా, లేదా యూటర్న్స్ తీసుకోవాలన్నా ఎప్పుడైనా కూడా మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఫ్రంట్ క్యామ్ ఆన్ అవుతుంది. ఒకవేళ నేను రివర్స్ గేర్ అప్లై చేస్తే రివర్స్ క్యామ్ ఆన్ అవుతుంది. సో 3D కూడా బాగుంది చూడడానికి. దీన్ని జూమ్ చేసుకోవచ్చు, టాప్ వ్యూ చూసుకోవచ్చు. సో ఓవరాల్ మనం డ్రోన్ షాట్లో ఎలా వస్తుందో అలా చూసుకోవచ్చు అనమాట. ఆల్దో క్వాలిటీ కొంచెం తక్కువే కనిపిస్తుంది కంపేర్ టు టాటా సియరాస్ 360 కెమెరా. సో లోపల క్లీన్ ఇంటీరియర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గుడ్ లుకింగ్ సీట్స్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ థై సపోర్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆల్ 4 సీట్స్కి మనకు థై సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంఫర్ట్ వైజ్ చాలా బాగున్నాయి అండ్ సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయన్నమాట సీట్స్లో కూడా. అండ్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ లాంటివి ఏం లేకపోయినా కూడా మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ బోత్ సీట్స్కి అడ్జస్ట్మెంట్స్ బాగున్నాయి. లైక్ మాన్యువల్గా మీరు లైక్ రిక్లైన్ చేసుకోవచ్చు అండ్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ డ్రైవింగ్ సైడ్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ టిల్ట్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ సైడ్ మీరు రిక్లైన్ చేసుకోవచ్చు అండ్ స్లైడింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో డ్రైవింగ్ సైడ్ చూసుకుంటే లెగ్ రూమ్ ఈజ్ ఓకే అండ్ అలాగే ఇక్కడ మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ మీరు చూసుకోవచ్చు. సో స్లైడింగ్ అండ్ టిల్ట్ అప్, టిల్ట్ డౌన్ అండ్ రిక్లైనింగ్ కూడా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ మనం హెడ్ రూమ్ కూడా చూసుకుంటే ఓకే, డీసెంట్ ఎనఫ్. సో నా హైట్ 5'11" అనమాట. సో డీసెంట్ అనిపించింది. ఇంకా మీరు 6 పైన ఉంటే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే డౌన్వర్డ్స్కి పెట్టాను అనమాట సీట్ని. ఇంకా మనం ఫుల్ అప్ చేసుకుంటే ఈ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డోర్ చూసుకుంటే 90 degrees టర్న్ ఉంటుంది దీనికి. సో దిస్ ఇస్ అ వెరీ ప్లస్ పాయింట్. సో ఇక్కడ ఒక స్పీకర్, హ్యాండిల్ బార్, హ్యాండిల్ లాక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే పట్టుకోవడానికి కొంచెం స్పేస్ కూడా ఇచ్చారు. సో విండోస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇక్కడ 4 పవర్ బటన్స్ ఇచ్చారనమాట. సో లాక్ కూడా చేయొచ్చు విండోస్ని. అండ్ ORVMస్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక నాబ్ ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే స్పీకర్ ఉంటుంది. అలాగే ఇక్కడ బాటిల్ హోల్డర్ ఇచ్చారు, 1 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది. అండ్ అలాగే అంబ్రెల్లా హోల్డర్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ రియర్ సైడ్ సీట్స్ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ స్పేషియస్గానే ఇచ్చారు. సో ఒక స్మాల్ ఫ్యామిలీ ఉంటే బాగా సెట్ అవుతుంది. సో 2 adults అట్ సైడ్ ఇటు సైడ్ కూర్చొని సెంటర్లో ఒక చైల్డ్ ఉంటే మాత్రం బాగా సెట్ అవుతుంది. లెట్ మీ డెమోన్స్ట్రేట్ యూ. సో నా సైజ్ ఉన్న మనిషికి అయితే ఇది కంఫర్టబుల్ ఉంటుంది. లైక్ పెద్ద డిస్కంఫర్ట్ అయితే ఏముండదు. ఆల్దో ఇక్కడ రిక్లైనింగ్ పొజిషన్ లైక్ అడ్జస్ట్మెంట్స్ లాంటివి ఏం లేవు. అండ్ లెగ్ రూమ్ చూసుకున్నా కూడా డీసెంట్గా ఉంది, చూసుకోవచ్చు మీరు. సో కాంపాక్ట్ SUVస్లో దిస్ ఈజ్ ఎనఫ్. అలాగే హెడ్ రూమ్ చూసుకుంటే కొంచెం లైక్ క్లమ్జీ ఫీల్ వస్తుంది అనమాట. ఓకే, ఆల్దో డీసెంట్ ఉంది, కానీ ఇక్కడ కొంచెం క్లమ్జీ ఫీల్ అనిపిస్తుంది నాకు లోపల కూర్చున్నాక. సో హైట్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. సో ఒక 5'7", 5'8" ఉంటే అప్పుడు మీకు డీసెంట్ ఉంటుంది. సో ఈ సీట్స్ చూసుకుంటే కంఫర్టబుల్ ఉన్నాయి, సాఫ్ట్గా అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక అడల్ట్ అండ్ ఇక్కడ ఒక అడల్ట్ కూర్చోవచ్చు. సెంటర్లో మాత్రం ఒక చైల్డ్ మాత్రమే పడతాడు, ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం స్పేస్ తక్కువ ఉంది. సో ఒక చైల్డ్ మాత్రమే పడతాడు. ఒక 4 people ఉండి ఒక అడిషనల్ చైల్డ్ ఉంటే మాత్రం ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. లేదు మీకు అవసరం లేదు, 4 మెంబర్సే ఉన్నారు అనుకుంటే హ్యాపీగా ఇలా ఆమ్రెస్ట్ ఓపెన్ చేసుకొని కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళొచ్చు. ఆల్దో కప్ హోల్డర్స్ అయితే ఏం లేవు దీంట్లో. ఒకవేళ మీ ఇంట్లో చాలా చిన్న పిల్లోడు ఉన్నాడు అండ్ చైల్డ్ సీట్ని యాడ్ ఆన్ చేయాలనుకున్నా కూడా మీరు ఇక్కడ హుక్స్ ఉంటాయి అనమాట. చైల్డ్ సీట్స్ వస్తాయి మార్కెట్లో. సో అది తీసుకొని మీరు అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రియర్ AC వెంట్స్ కూడా మీరు చూసుకోవచ్చు, క్లోజ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ కింద చూసుకుంటే 15 watt C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారనమాట. సో ఇక్కడే మొబైల్ పెట్టుకోవచ్చు, మొబైల్ హోల్డింగ్కి కూడా కొంచెం స్పేస్ ఇచ్చారు. సో ఇక్కడ కంపార్ట్మెంట్ కూడా చూసుకుంటే డీసెంట్గా ఇచ్చారు, ఏదైనా చిన్న డాక్యుమెంట్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. సో టాటా పంచ్లో ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటంటే ఈ వైపర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆటోమేటిక్గా రెయిన్ పడినప్పుడు అవే ఆన్ అయిపోతాయి అనమాట. మీరు మాన్యువల్గా ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి మీకు క్లీన్ చేసేస్తాయి. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా మీకు ఆన్ అయిపోతాయి అలాంటి టైంలో. సో రెయిన్ ఎక్కువగా పడుతుందంటే లైటింగ్ కూడా ఎక్కువ పడుతుంది మీకు. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ న్యూ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ వర్షన్. సో ఈ కార్ అయితే నాకు డీసెంట్ అనిపించింది. అండ్ లోపల చూసుకుంటే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఉన్నాయి, కంఫర్టబుల్ ఇంటీరియర్స్ ఉన్నాయి అండ్ స్పేషియస్గా ఉందన్నమాట లోపల చూసుకుంటే. అండ్ మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు, TFT క్లస్టర్ ఇస్తున్నారు. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్, నేను డ్రైవ్ చేసినప్పుడు అయితే నాకు డీసెంట్ అనిపించింది. డైలీ కామిట్ అండ్ ఫ్యామిలీ కోసం కావాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా బ్రేకింగ్ డీసెంట్ ఉంది. సస్పెన్షన్ లిటిల్ బిట్ అప్గ్రేడ్ చేయాలి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ, 193 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయొచ్చు. ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉంది అండ్ కట్స్ కూడా బాగున్నాయి. అలాగే
టెక్ లోడెడ్ ఉందన్నమాట ఈ కార్ లోపల. అండ్ ఆటోమేటిక్ వైపర్స్ ఇచ్చారు, అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు, ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఇచ్చారు. సో చాలా ఫ్యూచరిస్టిక్ గా డిజైన్ చేశారనమాట. మంచి సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన దగ్గర చూసుకుంటే అకాంప్లిష్ వర్షన్ అనమాట, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ లో. సో టర్బో వేరియంట్ తీసుకుంటే అది టాప్ అయిపోతుంది. సో ఈ కార్ ప్రైస్ మీరు చూసుకుంటే 5.56 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఎక్స్ షోరూమ్. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ చూసుకుంటే 8.85, 8.9 lakhs ఆఫ్ ఎక్స్ షోరూమ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆన్ రోడ్ వచ్చేసరికి ఒక 9.5 lakhs అలా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇదైతే బెస్ట్ కార్ అయితే చెప్తాను నేను. కలర్స్ చూసుకుంటే మన దగ్గర ఉన్న పర్టికులర్ వేరియంట్ చూసుకుంటే క్యారమెల్ కలర్ అంటారు దీన్ని. అండ్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. వైట్ కలర్ ఉంటుంది, గ్రే కలర్ ఉంటుంది, అండ్ బ్లూ కలర్ ఉంటుంది. సో ఆ కలర్స్ అన్ని కూడా నేను డిస్ప్లే చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన రిత్విక టాటా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ మన ఛానల్ నేమ్ మెన్షన్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఈ డిస్కౌంట్ని కూడా మీరు మిస్ చేసుకోకండి. తప్పకుండా విజిట్ అయ్యి మంచి వెహికల్స్ని పొందండి. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.